మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేపడుతూ ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవుడికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మా వద్ద స్వాగతిస్తాం. అది మంచి పాయింట్. తర్వాత మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేపడుతూ ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవుడికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మా వద్ద స్వాగతిస్తాం. అది మంచి పాయింట్. తర్వాత
మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేపడతా ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవుడికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులు అందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మా వద్ద స్వాగతిస్తాం. అది మంచి పాయింట్. తర్వాత మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు. పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తా ఉన్నాం. అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన, అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు ఇక్కడ చేపడతా ఉన్నాయి. దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయుల కాలం నుంచి సర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లవ్వ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎల్లవ్వ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. నిర్వాహకులు, ఉత్సవ కమిటీ కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. బోనాలు వేసినా, పట్నం వేసినా, దేవుడికి మొక్కిచ్చినా, ఏ ఓడిబియ్యం పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని హుస్నాబాద్ పట్టణం అంతా కూడా, హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ, బంధుమిత్రులు అందరూ పిలుచుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ, తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ్వ తల్లి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మహిమ కలిగిన ఎల్లవ్వ, హుస్నాబాద్ ఎల్లవ్వ, ఆ ఎల్లవ్వ ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. మా వద్ద స్వాగతిస్తాం.